హలో ఫ్యామిలీ, నా స్టైల్లో బీరకాయ పెసరపప్పు కర్రీ చేసుకుందామని చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటానో చూపిస్తాను. స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా దీంట్లో వేస్తున్నాను. మరి స్పెషల్గా అన్నట్టు ఏం కాకుండా నేను రోజు ఎలా చేసుకుంటానో అలానే ఒకసారి చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి కదా, నేను ఇక్కడ బీరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. అందరూ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా వాళ్ళకు వచ్చినట్టు. నాకైతే ఇలా వస్తుంది కాబట్టి నేను ఇలానే చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి, నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. ఇవైతే బాగా మగ్గిపోయినాయి కదా, ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా దీంట్లో వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. ఇవి కలుపుకున్నా కదా, కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటాలు కూడా వేసుకున్నాం కదా, అవి కొంచెం కుక్ అవ్వాలి కదా, అట్లా అని చెప్పేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గినాయి కదా, ఒకసారి కలిపేసుకుందాం దీన్ని. మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం మనం ఎంత తింటామో, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, ధనియాలు జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఈ స్పూన్తోనే 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. పెసరపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాను, అది కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. ఇవి కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది బాగా కలుపుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం మూత పెట్టేసుకొని. ఇది మగ్గిపోతుంది కదా, ఒకసారి మూత తీసి చూసుకుందాం. మరి వాటర్ ఎక్కువ అవసరం కూడా లేదు ఉడకడానికి, ఇలానే కుక్ అయిపోతుంది. కాకపోతే నేను కొంచెం వాటర్ అయితే వేస్తాను. ఆల్రెడీ సగం ఉడికిపోయినాయి బీరకాయలు కూడా, ఇంకా కొంచెం ఉడకాలి కదా, దానికోసం కొంచెం గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను నేను. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను కదా, వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇంకా 5 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. మూత అయితే పెట్టుకుందాం. చూడండి, కర్రీ అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కసూరి మెంతి, కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే బీరకాయ కూర రెడీ అయిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోతుందండి, అయిపోయింది కూడా. నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా.